గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ బులెటిన్. సూపర్ స్టార్ రజనీకాంత్ కాలాగా వచ్చేశాడు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో కాలా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓవర్సీస్లో కాలా ప్రీమియర్ షోలు కూడా పడిపోయాయి. మూవీపై మిక్స్డ్ టాక్ నడుస్తోంది. ఓవరాల్గా చూస్తే కాలా రివ్యూ తెలియాలి అంటే ఇంకాసేపు ఆగాల్సిందే. I want to make this country clean and pure. నలుపు శ్రమజీవుల వర్ణం. మా వాడకొచ్చి చూడు, మురికంతా ఇంద్రధనస్సులా కనిపిస్తుంది. క్యారే సెట్టింగా వీరయ్య బిడ్డన్రా, ఒక్కడనే ఉన్నా. దిల్లుంటే గుంపుగా రండ్రా. కాలా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు రజనీ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర బార్లు తీరారు. ఎలాగైనా టికెట్ సంపాదించి ఫస్ట్ షోనే మూవీ చూసేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇప్పటికే తమిళనాడులోని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల్లోని రజనీకాంత్ ఫ్యాన్స్ కోసం హాలిడే కూడా ప్రకటించేశాయి. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా ఇప్పుడు కాలా మేనియా నడుస్తోంది. అంతటా బాగానే ఉన్న కర్ణాటకలో మాత్రం కాలా మూవీకి కష్టాలు తప్పడం లేదు. కావేరీ జలాల వివాదంపై గతంలో రజనీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన కన్నడిగులు సినిమా విడుదలను అడ్డుకుంటామని చెబుతున్నారు. దీంతో థియేటర్ల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేయాలని రజనీకాంత్ సీఎం కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. కాలా రిలీజ్కు కర్ణాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. సినిమా ప్రదర్శించే థియేటర్ల దగ్గర భద్రత కల్పించాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పును తాను గౌరవిస్తానని, కానీ కాలా విడుదలకు ఇది సరైన సమయం కాదని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు. Several organizations, they are protesting the release of the movie. Even I also requested, yesterday also I expressed my opinion. I requested those distributors, at this condition, why you release the movie? You wait for some time. I requested the distributors also. The direction which was given by High Court, the direction we are going to implement, we will take care. మరోవైపు కుమారస్వామి పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని, ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల అవుతున్నప్పుడు కావేరీ కోసం కర్ణాటకలో కాలాను నిషేధించడం మంచిది కాదన్నారు.
సినిమా డిస్ట్రిబ్యూటర్లకు సమస్య లేకుండా కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ చర్యలు తీసుకోవాలని తలైవా సూచించారు. మరోవైపు కావేరీ విషయం గురించి కమల్ హాసన్ కుమారస్వామితో చర్చలు జరిపారు. Kala movie will not release in Karnataka. So what is your No, they have taken actually the producers are trying. They definitely the picture will release because they will cooperate. but the Chamber of Commerce protesting against that. No, I don't know. I actually because they should not. They should Sir, not. secondly, sir, this is the first time that you were in Darjeeling for shooting. First time, yeah, first time, So yeah. what? Kala పైరసీ భూతం కాలాను కూడా వదలలేదు. మూవీ విడుదలకు ముందే ఫేస్బుక్లో దాదాపు 45 నిమిషాల వీడియో లైవ్ టెలికాస్ట్ అయింది. భారత్ కంటే ముందుగా సింగపూర్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. దీంతో అక్కడే ఉంటున్న ప్రవీణ్ దేవరా అనే వ్యక్తి సినిమాకు వెళ్లి తన మొబైల్లో దాదాపు 45 నిమిషాల పాటు సినిమాను ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. దీనిపై సమాచారం అందుకున్న సింగపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన సినీ వర్గాల్లో కలకలం రేపింది. will not release in Karnataka. So what is your No, they have taken actually the producers are trying. They definitely the picture will release because they will cooperate. but the Chamber of Commerce protesting against that. No, I don't know. I actually because they should not. They should Sir, not. secondly, sir, this is the first time that you were in Darjeeling for shooting. First time, yeah, first time, So yeah. what?